Hello aspirants. Hello aspirants. Welcome to Bhagyalakshmi IAS Institute, where passion meet purpose. సో ఈ రోజు మనము డిసెంబర్ మంత్ యొక్క కరెంట్ అఫైర్స్ చూద్దామండి. సో డిసెంబర్ 2023 యొక్క కరెంట్ అఫైర్స్. సో ఇందులో మీకు ఈ రోజు మనము జాగ్రఫీలో ఉన్న కరెంట్ అఫైర్స్ అంటే జాగ్రఫీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ మాత్రం చూస్తామండి. సో ఇవి తీసుకుంటే మీకు చూడండి, ఇది మీకు యూపీఎస్సి, టీఎస్పీఎస్సి, ఏపీపీఎస్సి ఆర్ ఎనీ స్టేట్ ఎగ్జామ్కి కూడా యూజ్ అయితే అవుతుందండి. ఓకేనా? సో ఇక్కడ ఏమంటున్నారంటే, ఇన్ మిడ్ నైట్ ఆపరేషన్ బిఫోర్ తెలంగాణ పోల్స్ ఆంధ్రప్రదేశ్ టేక్స్ ఓవర్ హాఫ్ ఆఫ్ ద డ్యామ్. అయితే ఇక్కడ ఏమంటున్నారు, ఆంధ్రప్రదేశ్ వచ్చేసి రీసెంట్లీ కంట్రోల్ తీసుకుంది హాఫ్ ఆఫ్ ద డ్యామ్. ఓకేనా? నాగార్జున సాగర్ డ్యామ్ ఏదైతే ఉందో దాని మీద హాఫ్ ఆఫ్ ద కంట్రోల్ అనేది తీసుకోవడం జరిగింది. సో అందుకే ఇది న్యూస్ లో ఉంది. మరి ఇది ఎక్కడ ఉంది అని అంటే బిట్వీన్ ద నల్గొండ డిస్టిక్ ఆఫ్ తెలంగాణ అండ్ గుంటూరు డిస్టిక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మధ్యలో ఉంది. మరి ఏ రివర్ మీద ఉంది కూడా చూసుకోవాలి. రివర్ కృష్ణ. అండ్ లార్జెస్ట్ అండ్ టాలెస్ట్ మానస్ట్రీ డ్యామ్ అని కూడా చెప్తారు గ్లోబల్ గా. అండ్ 150 మీటర్స్ హైట్, 1.6 కిలోమీటర్స్ లెంత్ కూడా ఉందండి. ఓకేనా? నెక్స్ట్ ఇది తీసుకుంటే మనకి అందరికీ తెలుసు, ద నేమ్ అనేది ఇట్స్ డిరైవ్ ఫ్రమ్ ద, ఎక్కడ నుంచి తీసుకున్నాము నేమ్ ఫ్రమ్, ఇట్స్ నేమ్ ఫ్రమ్ నియర్ బై హిల్లోక్. ఓకేనా? హిల్లోక్ అండ్ ఇట్స్ ఐలాండ్ కాల్డ్, ఏమంటామండి ఇక్కడ ఉన్న ఐలాండ్, నాగార్జున కొండ. ఓకేనా? ఇది నాగార్జున కొండ మీ అందరికి ఐడియా ఉంటుందిగా. వేర్ అండ్ అన్షియంట్ బుద్ధిస్ట్ మాంక్ వన్స్ లీవ్డ్. అన్షియంట్ బుద్ధిస్ట్ వాళ్ళు ఒకప్పుడు అక్కడ నివసించారని చెప్తారు. అండ్ ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఎర్లియస్ట్ ప్రాజెక్ట్ బిల్డ్ ఇన్ పోస్ట్ ఇండిపెండెన్స్ ఇండియా. అంటే పోస్ట్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కట్టిన ఒక ఎర్లియస్ట్ ప్రాజెక్ట్ అని కూడా మనం దీన్ని చెప్తాము. ఓకేనా? మరి దీనికి రిలేటెడ్ టు ద జ్యూరిడాక్షన్ తీసుకుంటే ఏ విధంగా ఉంది అంటే, ఇక్కడ యాజ్ పర్ ద ప్రొవిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2024, ఈ 2024 యాక్ట్ ప్రకారం దీన్ని తీసుకోవడం జరిగిందని చెప్తున్నారు. అయితే ఇక్కడ నాగార్జున సాగర్ డ్యామ్ అనేది అయితే ఇక్కడ మనకి 2014 యాక్ట్ ప్రకారం దీన్ని ఎవరికి ఇచ్చారు అని అంటే, నాగార్జున సాగర్ డ్యామ్ ఈస్ కంట్రోల్డ్ అండ్ సూపర్వైజ్డ్ బై తెలంగాణ. రిమెంబర్ దిస్. ఓకేనా? సో ఈ యాక్ట్ ప్రకారం తెలంగాణకి అయితే ఇవ్వడం జరిగింది. బట్ ఇక్కడ మనకి ఇక్కడ న్యూస్ లో ఎందుకు ఉందన్నది కూడా మీకు అర్థమైంది కదా. సో చూసుకోవాలి. నెక్స్ట్ మౌంట్ మరాపి. సో వాట్ ఈస్ ద మౌంట్ మరాపి? మౌంట్ మరాపి అని అంటే ఇక్కడ చూడండి, మౌంట్ మరాపి ఈజ్ ఏ కాంప్లెక్స్ వల్కానో. ఓకేనా? వల్కనో ఇన్ వెస్ట్ సుమత్రా, ఇండోనేషియా. ఇది ఎక్కడండి? లొకేషన్ చూసుకోవాలి. ఓకే. అండ్ ఇట్ ఈస్ ద మోస్ట్ యాక్టివ్ వల్కనో ఇన్ సుమత్రా. ఇదేంటండి? మోస్ట్ యాక్టివ్ వల్కనో. రిమెంబర్ దిస్. అండ్ ఇక్కడ ఎక్కువ ఫ్రీక్వెంట్ గా ఎరప్షన్స్ అవుతూనే ఉంటాయండి. తర్వాత ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే, మౌంట్ మరాపి అండ్ మౌంట్ మెరాపి, దోస్ ఆర్ ద డిఫరెన్సెస్ అయితే ఉంది. అండ్ ఇక్కడ మౌంట్ మరాపి వచ్చేసి మనకి ఇండోనేషియా అయితే, మౌంట్ మెరాపి వచ్చేసి అనదర్ వల్కనో అండ్ సెంట్రల్ జావా అండ్ ఇండోనేషియా చూసుకోవాలి. తర్వాత మౌంట్ మరాపి మరి ఎప్పుడు ఇది ఎరప్ట్ అయిందంటే December 3 రోజు ఎరప్ట్ అవ్వడం జరిగింది. అయితే ఇక్కడ చాలా మంది చనిపోవడం కూడా జరిగిందండి. అండ్ ఇక్కడ కొంతమంది ఇంజూర్ కూడా అవ్వడం జరిగింది. సో అందుకే ఇది న్యూస్ లో ఉంది. ఓకేనా? సింపుల్ గా గుర్తుపెట్టుకోండి ఎందుకు న్యూస్ లో ఉంది అంటే. తర్వాత న్యూస్ లో ఉన్న ప్లేసెస్ తీసుకుంటే రెడ్ సీ కూడా న్యూస్ లో ఉంది. మరి రెడ్ సీ ఎందుకు ఉంది అని అంటే, ఇట్ ఈస్ ద మేజర్ రూట్ ఫర్ ద గ్లోబల్ ట్రేడ్. రెడ్ సీ ఏంటంటే మీ అందరికీ తెలుసు, గ్లోబల్ ట్రేడ్ కి ఇది ఒక మేజర్ రూట్ అని చెప్పొచ్చు. ఎస్పెషల్ గా తీసుకుంటే యూరోప్ అండ్ ఏషియాకి ఇది మధ్య ఉండడం జరిగింది. అబౌట్ 10% ఆఫ్ సీ బర్న్ కార్గో పాసెస్ త్రూ ద రెడ్ సీ. రెడ్ సీ ద్వారానే అబౌట్ 10% వెళ్తూ ఉంటాయి. అయితే ఇక్కడ మనము మోస్ట్ గా తీసుకున్నప్పుడు ఈ పార్షియన్ గల్ఫ్, ఇక్కడ మనకి ఆయిల్ ఫామ్ అందరికీ తెలుసు కదా. సో ఇక్కడ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. తర్వాత మరి ఇక్కడ ఏమంటున్నారంటే చూడండి, ద సూయజ్ కెనాల్ విచ్ కనెక్ట్ ద రెడ్ సీ అండ్ మెడిటేరియన్ సీ. ఇక్కడ ఏమంటున్నారు, సూయజ్ కెనాల్ దేనికి అవుతుంది? కనెక్ట్ ద రెడ్ సీ అండ్ మెడిటేరియన్ సీని కలుపుతుంది. సో ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది, షార్టెస్ట్ డిస్టెన్స్ అనేది తగ్గుతుంది. మీకు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ న్యూస్ లో కూడా దీనికి రిలేటెడ్ గా ఉంది. ఓకేనా? సో దీనివల్ల ఏమవుతుంది, డిస్టెన్స్ తగ్గుతుంది. ఇప్పుడు ఇలా వెళ్ళడం కంటే ఇలా షార్ట్ కట్ లో వెళ్ళడం కొంచెం డిస్టెన్స్ తగ్గుతుందా లేదా? సో అలా డిస్టెన్స్ తగ్గుతుంది. అట్ ది సేమ్ టైమ్ ఆయిల్ కూడా తక్కువ పడుతుంది అని చెప్తున్నారు. అయితే ఇంకా ఇక్కడ దీని గురించి తీసుకుంటే మనకి ఇది వచ్చేసి ఒక హాట్స్పాట్ ఆఫ్ మన జియోపొలిటికల్ కాంపిటీషన్ అని కూడా చెప్పొచ్చు. మరి రెడ్ సీ గురించి తీసుకుంటే ఇక్కడ చాలా వార్స్ అయితే జరిగాయండి. తర్వాత మీరు చూడండి, సియస్ క్రైసిస్ 1956 లో, తర్వాత 6 డే వార్ 1967, యామాన్ సివిల్ వారు. సో ఇలా కొన్ని వార్స్ కూడా ఇక్కడ చాలానే జరగడం జరిగింది హిస్టారికల్ గా తీసుకుంటే. అండ్ ఇట్ ఈస్ ఏ రిచ్ అండ్ డైవర్స్ మెరైన్ ఎకోసిస్టమ్. ఓకేనా? 1000+ స్పీసీస్ అయితే ఇక్కడ ఉండడం జరిగింది.
ఇది ఒకటి చూసుకోండి. ఇంకా కొంచెం ఇంపార్టెంట్ స్పీసీస్ తీసుకున్నప్పుడు ఎన్వైరన్మెంట్ ప్రకారము ఇక్కడ మనకి డొంగాంగ్ అండ్ హాక్ బిల్ అండ్ టార్టైల్ అండ్ రెడ్ సీ క్లవ్ ఫిష్. సో ఇవి ఇంపార్టెంట్ అండి, ఇవి కూడా చూసుకోవాలి. నెక్స్ట్ లాక్డౌన్ టర్మరిక్. ఇక్కడ లాక్డౌన్ టర్మరిక్ తీసుకుంటే లకోడాంగ్ టర్మరిక్ అని అంటాము. సో లకోడాంగ్ టర్మరిక్ తీసుకున్నప్పుడు దీనికి జిఐ ట్యాగ్ అయితే రావడం జరిగింది, అందుకే న్యూస్లో ఉంది మనకి. ఇక్కడ చూడండి, మేఘాలయాస్ లకోడాంగ్ టర్మరిక్ అంటే మీ అందరికీ తెలుసు కదా. సో టర్మరిక్ కి ఏమొచ్చిందంటే జిఐ ట్యాగ్ అయితే రావడం జరిగింది. అయితే ఇక్కడ మనం ఈ టర్మరిక్ తీసుకున్నప్పుడు ఇది ఎక్కడ పెరుగుద్ది అని అంటే లకాడోంగ్ వ్యాలీ. ఇది ఎక్కడ ఉంది? మేఘాలయలో ఉంది. ఓకేనా, లకాడోంగ్ టర్మరిక్. సో మేఘాలయలో ఉంది. అండ్ ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఎ హై కర్కుమిన్ కంటెంట్. దీనిలో ఇక్కడ కర్కుమిన్ యొక్క కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది అంటున్నారు. అండ్ మరి ఇది ఏం చేస్తుంది అని అంటే విచ్ గివ్స్ ఏ బ్రైట్ ఎల్లో కలర్. ఓకేనా, రిమెంబర్ దిస్. అండ్ స్ట్రాంగ్ అరోమా. అండ్ మరి ఇంకా దీని యొక్క కాంపోనెంట్స్ కూడా తీసుకుంటే హెల్తీ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయండి. ఇన్ఫ్లమేటరీగా వర్క్ అవుతుంది అండ్ యాంటీ ఆక్సిడెంట్ అండ్ యాంటీ మైక్రోబయల్ ప్రాపర్టీస్ అనేవి దీనిలో ఉండడం జరిగింది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఆర్గానిక్. ఓకేనా. అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ టర్మరిక్ అండ్ ఇట్ ఈస్ ద జియోగ్రఫికల్ ఇండికేషన్ ఆఫ్ ద ట్యాగ్ అనేది రావడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పెన్ గంగా రివర్. సో మనం పెన్ గంగా రివర్ తీసుకుంటే మీ అందరికీ పెన్ గంగా రివర్ అంటే పెన్ గంగా రివర్ అని కూడా అంటారు. ఓకేనా, ఇక్కడ నేమ్ అనేది మీరు స్పెల్లింగ్ ప్రొనౌన్సియేషన్ అన్ని కొంచెం చూసుకోవాలి. పెన్ గంగా రివర్ అని కూడా అంటాము. సో ఇది వచ్చేసి ప్రైమరీ రివర్ ఇన్ ద మహారాష్ట్రలో ఒక ప్రైమరీ రివర్ ని మనం చెప్తాము. అయితే మరి దీని యొక్క ఆరిజిన్ అండ్ కోర్స్ తీసుకుంటే ఏ విధంగా ఉందంటే ఆరిజినేటింగ్ ఫ్రమ్ ద ఎక్కడ ఆరిజిన్ అవుతుందండి? అజంతా రేంజెస్ ఇన్ మహారాష్ట్రాస్. ఓకేనా, ఔరంగాబాద్ డిస్టిక్ ఎక్కడ పుట్టింది కూడా చూసుకోవాలి. అండ్ దాని యొక్క ట్రిబ్యూటరీస్ తీసుకుంటే ఇట్ ఈస్ యాక్ట్ యాజ్ ఏ మేజర్ ట్రిబ్యూటరీ టు వార్ధా రివర్. దేనికి ట్రిబ్యూటరీగా ఉంది చూసుకోవాలి, వార్ధా రివర్. ఓకేనా. అండ్ అదర్ ఇంపార్టెంట్ వాటర్ బాడీ తీసుకున్నప్పుడు ఇట్స్ లైక్ ఏమున్నాయనంటే వార్ధా రివర్ విత్ వెన్గంగా రివర్. ఓకేనా, తర్వాత ప్రాణహిత రివర్ అంటే నియర్ బై కూడా మనకి ఏమున్నాయో చూసుకోవాలండి. తర్వాత ట్రిబ్యూటరీస్ తీసుకుంటే సెవరల్ సిగ్నిఫికెంట్ ట్రిబ్యూటరీస్ ఫీడ్ ఇన్ టు ఇట్ అండ్ ఇంక్లూడింగ్ ద ఏమున్నాయి సెవరల్ అని అంటే ఇక్కడ ట్రిబ్యూటరీస్ తీసుకున్నప్పుడు కాస్ అని, ఓకేనా, అరుణావతి అండ్ కాయాదు, పుష్ రివర్, ఆదాన్ రివర్. సో ఇలా ట్రిబ్యూటరీస్ ఉన్నాయి. తర్వాత అగ్రికల్చరల్ రోల్ తీసుకున్నప్పుడు ద రివర్ ప్లేస్ ద క్రియేషల్ రోల్. ఓకేనా, అగ్రికల్చర్ లో చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేయడం జరుగుతుంది. ఏ డిస్టిక్ లో అనేది కూడా చూసుకోవాలి, మహారాష్ట్రలో వాషిమన్ అండ్ యవత్మాల్ డిస్టిక్. మరి డ్యామ్స్ ఏమున్నాయి తీసుకుంటే ఇక్కడ ఇస్పూర్ డ్యామ్ అనేది ఉందండి. ఇక్కడ డ్యామ్స్ తీసుకుంటే మనం చూడండి, ఇక్కడ 2 డ్యామ్స్ అనేది ఉన్నది. ఓకేనా, అప్పర్ పెన్ గంగా అండ్ లోయర్ పెన్ గంగా. ఇట్ ఇస్ ఆల్సో కాల్డ్ ద ఈసాపూర్ డ్యామ్. ఇంపార్టెంట్, ఇక్కడ మనకి క్వశ్చన్ లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు. నెక్స్ట్ జామున్ ట్రీ. మీ అందరికీ జామున్ అయితే తెలుసు కదా. సో జామున్ ట్రీ తీసుకున్నప్పుడు ఇక్కడ దీని మీద జీనోమ్ సీక్వెన్స్ అయితే చేయడం జరిగిందండి జామున్ ట్రీ మీద. సో అదేంటో చూద్దాము. IISER భోపాల్ కంప్లీట్స్ ద జీనోమ్ సీక్వెన్స్ ని కంప్లీట్ చేయడం జరిగింది. ఇక్కడ మనము రీసెర్చ్ ఎట్ ద ఇండియన్ ఇన్స్టిట్యూట్. ఇక్కడ IISER అంటే ఫుల్ ఫామ్ చూసుకోవాలి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్. ఓకేనా, ఫుల్ ఫామ్ ఇంపార్టెంట్. సో ఇది ఎక్కడండి? భోపాల్. ఓకేనా, భోపాల్ హ్యావ్ కంప్లీటెడ్ ద ఫస్ట్ ఎవర్ జీనోమ్ సీక్వెన్సింగ్ ఆఫ్ ద జామున్ ట్రీ. ఫస్ట్ టైము ఇక్కడ జామున్ ట్రీ మీద జీనోమ్ సీక్వెన్స్ అయితే చేయడం జరిగింది. ఓకేనా, జామున్ ట్రీ ఆల్సో నోన్ యాజ్ ఏ జాంబోలన్ ఆర్ బ్లాక్ ప్లమ్ ట్రీ. మీ అందరికీ తెలుసు, మనము వీటిని తెలుగులో అల్లనేరడి పళ్ళు అని అంటారండి. ఐ థింక్ రైట్, అల్లనేరడి పళ్ళు. సో వాటిని ఇంకా డిఫరెంట్ నేమ్స్ తో ఏమైనా పిలుస్తారో చూసుకోవాలి. అయితే మరి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇది ఏ ఫ్యామిలీకి చెందింది, ఇది ఇంపార్టెంట్ అండి. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోవాలి, ఏ ఫ్యామిలీకి చెందింది అనేది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, మిట్కాసియా ప్లాంట్ ఫ్యామిలీ. సో ఈ ఫ్యామిలీ నేమ్ అనేది మనకి ఇంపార్టెంట్. అండ్ ఇట్ ఈస్ నేటివ్ టు ద ఇండియన్ సబ్ కాంటినెంట్ అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. ఏది నేటివ్ వచ్చేసి ఇండియన్ సబ్ కాంటినెంట్ అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా. ఓకేనా, అండ్ ఇట్ ఈస్ ద మెంబర్ ఆఫ్ ద జీనోమ్. ఇది మనకి
జస్ట్ మనకి న్యూస్‌లో ఎందుకుంది అనేది ఒకటి జీనోమ్ సీక్వెన్సెస్‌ని కంప్లీట్ చేసుకుంది. దాని యొక్క ఫ్యామిలీ ఏంటి? అండ్ ఈ ఇన్‌స్టిట్యూషన్ అది ఎవరైతే వర్క్ చేశారో దాని మీద ఆ ఇన్‌స్టిట్యూషన్ యొక్క నేమ్ కూడా చూసుకోవాలి. ఓకేనా? మరి ఇది ఎక్కడికి చెందిందంటే ఇండియన్ సబ్ కాంటినెంట్. మరి ఇంకా నెక్స్ట్ చూడండి హాబిటేట్ అండ్ సాయిల్ రిక్వైర్మెంట్స్ దీనికి ఎలాంటి భూమి, నేల కావాలి అని అన్నది కూడా చూసుకోవాలి. ఓకేనా? డీప్ లోమ్ అండ్ వెల్ డ్రైన్డ్ సాయిల్ అనేది దీనికి కావాలండి. తర్వాత అడాప్టెడ్ టు సెనిటీ అండ్ వాటర్ లాగ్డ్ కండిషన్స్. నెక్స్ట్ క్లైమేట్ ప్రిఫరెన్స్ తీసుకున్నప్పుడు ఇట్స్ ఏ ఫేవర్ ద ట్రాపికల్, సబ్ ట్రాపికల్ క్లైమేట్ అనేది దీనికి సరిపోతుందండి. మనం జనరల్‌గా మన ఇంటి దగ్గర కూడా చాలా చూస్తూనే ఉంటాము. ఈవెన్ మీరు అంటే హైదరాబాద్‌లో మీరు తక్కువ చూసుంటారు కావచ్చు. కానీ మన ఆల్ ఓవర్ ఇండియాలో ఈ చెట్లు చాలా ఎక్కువగానే ఉంటాయి. ఓకేనా? విలేజెస్‌లోకెళ్తే మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయండి. మరి దీని యొక్క ఆయుర్వేదిక బెనిఫిట్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయండి. అవేంటో చూసుకుంటే ఆయుర్వేదిక్ బ్లాక్ ప్లమ్స్ ఎంప్లాయిడ్ ద ఇక్కడ ఇక్కడ మనకి చాలా రకాలుగా ఉన్నాయి. ఒకటి స్టమక్ రిలేటెడ్‌గా స్టమక్ డిస్కంఫర్ట్‌గా ఉన్నప్పుడు కానీ, తర్వాత ఆర్థెటిక్స్ కానీ, తర్వాత కార్డియాటిక్ ఇష్యూస్ వచ్చినప్పుడు, తర్వాత ఆస్తమా ఇలా స్టమక్ స్పామ్స్ ఇలా ఏమన్నా వచ్చినప్పుడు మీకు ఇదన్నీ కూడా ఇదొక ఆయుర్వేదంగా యూజ్ అవుతుంది. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి న్యూస్‌లో ఏముంది చూసుకోవాలి. ఓకేనా? సో, న్యూస్‌లో ఏవైనా క్వెషన్స్ వచ్చినప్పుడు వాటిని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. సో, మనకి న్యూస్‌లో అయితే చాలా టాపిక్సే ఉండడం జరిగింది. సో, ఇవన్నీ కూడా మనకి జాగ్రఫీ టాపిక్సేనండి. యాహ్! ఇక్కడ వరకి జాగ్రఫీ వస్తుందండి. సో, ఇక్కడ నుంచి మనము చూసేద్దాం రిమైనింగ్. నెక్స్ట్ చూడండి లిచీ కల్టివేషన్. సో, లిచీ కల్టివేషన్ తీసుకుంటే మనకి లిచీ కల్టివేషన్ అనేది ఇది చాలా ఇంపార్టెంట్. మీ అందరికీ లిచీ ఫ్రూట్ అయితే ఐడియా ఉందనుకుంటున్నాను. సో, ఇదండి లిచీ ఫ్రూట్ యొక్క పిక్చర్ చూడండి. సో, ఇదొచ్చేసి మనకి లిచీ ఫ్రూట్ అండి. మరి లిచీ ఫ్రూట్ గురించి తీసుకుంటే ఇది మనకి ఎక్కడ ఉంది అనంటే ఇది డౌన్ టు ఎర్త్‌లో మనం చూడొచ్చు. అయితే లిచీ ఫ్రూట్ అనే దాని గురించి మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఎందుకు ఇది న్యూస్‌లో అనంటే మెయిన్‌గా దీని యొక్క కల్టివేషన్ అనేది ఎక్స్‌టెండ్ చేయడం జరిగింది 19 ఇండియన్ స్టేట్స్‌లో. ఓకేనా? సో, మరి చూద్దాం. లిచీ ఫ్రూట్ గురించి తీసుకుంటే లిచీ వచ్చేసి ఇట్స్ ఏ జ్యూసీ ఫ్రూట్ ఆఫ్ ఎక్సలెంట్ క్వాలిటీ అండ్ ఇట్స్ బిలాంగింగ్ టు మళ్ళా సేమ్ ఇక్కడ నేను మీకు ఇందాక చెప్పాను. ఏ ఫ్యామిలీకి చెందిందనేది ఇంపార్టెంట్. ఓకేనా? సపిండక ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీ నేమ్ అనేది ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లాస్ట్ ఇయర్ గూడా ఇలాంటి క్వెషన్ రావడం జరిగింది. ఓకేనా? తర్వాత లిచ్చీ వచ్చేసి చూడండి. మనకి ఇది చాలా చాలా పాపులర్ ఫ్రూట్ అని చెప్పొచ్చు. ఫ్రూట్ ఇన్ ద ఇండియన్ టేబుల్‌లో ఇదొక పాపులర్ ఫ్రూట్ అని కూడా చెప్తాము. తర్వాత మరి దీని యొక్క ఎలాంటి ప్లేస్‌లో ఇది పంట పండుతుంది? ఎలాంటి వాతావరణం కావాలి అంటే సబ్ ట్రాపికల్ ఫ్రూట్. ఓకేనా? సబ్ ట్రాపికల్ అండ్ ఇక్కడ మనకి సబ్ ట్రాపికల్ ఫ్రూట్ అండ్ రిక్వైరింగ్ ద మాయిస్ట్ సబ్ ట్రాపికల్ క్లైమేట్ అనేది దీనికి అవసరం అండి. తర్వాత మరి ఇక్కడ ఆల్టిట్యూడ్ వచ్చేసి 800 మీటర్స్ ఆల్టిట్యూడ్, లో ఎలివేషన్ అనేది కావాలి. తర్వాత సాయిల్ కండిషన్ తీసుకున్నప్పుడు డీప్ అండ్ వెల్ డ్రైన్డ్ లోమీ సాయిల్ అండ్ దీని యొక్క పీహెచ్ వాల్యూ ఇది కూడా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ క్వెషన్ కూడా సాయిల్ రిలేటెడ్‌గా కూడా అడగొచ్చు. పీహెచ్ వాల్యూ అనేది ఇది తక్కువ పర్సెంట్ బట్ ఛాన్సెస్ అయితే ఉంటుంది చూసుకోవాలి. ఇక్కడ మెయిన్‌గా ఫ్యామిలీ అనేది చాలా ఇంపార్టెంట్. మరి టెంపరేచర్ తీసుకున్నప్పుడు నాట్ బిహైండ్ ద 40.5 డిగ్రీస్ ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ప్రొలాంగ్డ్ రెయిన్ ఓకేనా? తర్వాత మరి ఇంకా ఇక్కడ తీసుకుంటే జియోగ్రాఫికల్ కల్టివేషన్ ఇండియాలో తీసుకున్నప్పుడు మనకి ఎక్కడ అంటే హిమాలయ ఫుట్ హిల్ ఫుట్ హిల్స్ అంటే లైక్ ఇప్పుడు త్రిపుర నుండి జమ్మూ కాశ్మీర్ వరకి, తర్వాత ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లో కూడా ఉన్నాయి. ఇవి కాకుండా ఇది కమర్షియల్‌గా కల్టివేషన్ అనేది ఎక్కడికి ఇంక్రీజ్ అయింది? బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ ఇలా చాలా ప్లేసెస్‌కి దీన్ని స్ప్రెడ్ చేయడం జరిగింది. సో, అందువల్ల దీని యొక్క ఇంపార్టెన్స్ పెరిగింది. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇండియా ద వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ లిచీ ప్రొడ్యూసర్. రిమెంబర్ దిస్ ఆఫ్టర్ చైనా. ఫస్ట్ చైనా తర్వాత ఇండియా. రిమెంబర్ దిస్. ఓకేనా? నెక్స్ట్ వరల్డ్ లార్జెస్ట్ మెరోమెటిక్ బేసిన్. సో, ఇక్కడ చూడండి వరల్డ్ లార్జెస్ట్ మెరోమెటిక్ బేసిన్. సో, ఈ మెరోమెటిక్ బేసిన్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఏ బాడీ ఆఫ్ వాటర్. ఇట్ ఈస్ ఏ బాడీ ఆఫ్ వాటర్ దట్ హాస్ ద లేయర్స్ ఆఫ్ వాటర్. దీనికి ఏమున్నాయండి? వాటర్ లేయర్స్ ఉంటాయని అంటున్నాడు. డు నాట్ మిక్స్. ఇప్పుడు వాటర్ ఇలా ఉంటుంది. సో, వాటర్ లేయర్స్ లోపలికెళ్ళిన కొద్దీ చేంజెస్ అయితే ఉంటుంది. ఓకేనా? ఇది ఫస్ట్ లేయర్ అంటే లోపలికెళ్ళిన కొద్దీ ఇది ఇక్కడ చేంజెస్ అనేది ఉంటుంది. అండ్ వాటర్ లేయర్స్ ఉంటుంది. ఇట్స్ డు నాట్ మిక్స్ అని చెప్తున్నారు. మరి అది ఎలా అనేది చూద్దాం ఇక్కడ. వరల్డ్ లార్జెస్ట్ మెటం మెరోమెటిక్ బేసిన్ ఈజ్ ద
బ్లాక్ సీ. ఫస్ట్ ఏదండి? బ్లాక్ సీ. మనకి న్యూస్‌లో చూడొచ్చు. ఇక్కడ బ్లాక్ సీ మీ అందరికీ తెలుసు. ఓకేనా? సో, డయాగ్రామ్ అంటే మ్యాపింగ్ అనేది ఇంపార్టెంట్. చూసుకుంటే అంటే మ్యాపింగ్ ఇచ్చి మీకు క్వెషన్ అడగరండి. మీకు ఐడియా ఉండడం కోసం మ్యాప్ చూసుకోవాలి. ఓకేనా? సో, ఇక్కడ చూడండి వరల్డ్ లార్జెస్ట్ మెరోమెటిక్ బేసిన్ ఈస్ ద బ్లాక్ సీ. ఇక్కడ ఏదండి? వరల్డ్ లార్జెస్ట్ మెరోమెటిక్ బేసిన్ ఏది మరి అంటే బ్లాక్ సీ. ఓకేనా? సో, మరి బ్లాక్ సీ ఇప్పుడు మనకి న్యూస్‌లో ఉంది. సో, ఇక్కడ చూడండి పెనామా ఫ్లాగ్డ్ బల్క్ క్యారియర్ హిట్స్ మైన్ ఇన్ బ్లాక్ సీ అండ్ 2 పీపుల్ ఇంజర్డ్. అయితే మరి అసలు ఈ బ్లాక్ సీ అనేది న్యూస్‌లో ఎందుకుందనేది మనకి ఇంపార్టెంట్ కదా! సో, న్యూస్‌లో ఎందుకుంది తీసుకుంటే ఇక్కడ చూడండి పనామా ఫ్లాగ్డ్ బల్క్ క్యారియర్ హిట్స్ మైన్ ఇన్ బ్లాక్ సీలో ఉన్న మైన్‌ని హిట్ చేయడము. తర్వాత 2 పీపుల్ దీనివల్ల ఇంజ్యూర్ అవ్వడం జరిగింది. సో, అందుకనే ఇది మనకి న్యూస్‌లో ఉండడం జరిగింది. సో, ఇప్పుడు మనము ఇక్కడ చూసుకుంటే ఈ ఇది చాలా ఇంపార్టెంట్‌గా ఎందుకు చెప్పుకుంటానో మీకు అర్థమై ఉంటది. సో, ఇప్పుడు బ్లాక్ సీ వచ్చేసి మనకి పర్మనెంట్ హాలోసిన్ అనేది ఉండడం జరిగింది. మీకు తెలుసు కదా! వాటర్ బాడీస్ ఎలా ఉంటాయి? ఎలా ఫార్మ్ అవుతాయని మీరు జియోగ్రఫీలో చదివే ఉంటారు. ఓకేనా? సో, ఎందుకంటే జాగ్రఫీ చదివేటప్పుడు మనకి బేసిక్ కూడా నాలెడ్జ్ ఉంటేనే అర్థమవుతుంది. ఓకే. సో, ఇప్పుడు మనము బ్లాక్ సీ తీసుకున్నప్పుడు అండ్ విచ్ హాస్ ద ఇక్కడ చూడండి బ్లాక్ సీ హాస్ ఎ పర్మనెంట్ హాలోస్క్లేన్ అండ్ విచ్ హాస్ ఎ లేయర్. ఓకేనా? విచ్ ఈస్ ఎ లేయర్ ఆఫ్ వాటర్. ఏమంటున్నారు? వాటర్ లేయర్స్ ఉంటాయనంటున్నారు. వేర్ ద సాలినిటీ చేంజెస్ రాపిడ్లీ విత్ ద డెప్త్. సో, ఇక్కడ ఏమవుతుంది డెప్త్‌కెళ్ళిన కొద్దీ ఇప్పుడు ఇది పైన వాటర్. సో, డెప్త్‌కెళ్ళిన కొద్దీ దీని యొక్క సాలినిటీ అనేది చేంజ్ అవుతుంది. సో, మరి ఎలా చేంజ్ అవుతుందో చూద్దాం. అప్పర్ లేయర్ తీసుకున్నప్పుడు ఆక్సిజన్ అనేది ఉంటుంది. అప్పర్ లేయర్ కంటైన్స్ ద ఆక్సిజన్. ఓకేనా? మరి అదే మనం ఇప్పుడు వైల్ ద లోయర్ లేయర్‌కెళ్ళిన కొద్దీ నో ఆక్సిజన్. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. అండ్ యొక్క సాల్ట్ పర్సెంటేజ్ కూడా ఎంతుందనేది చూసుకోవచ్చు. నెక్స్ట్ అంగోలా. సో, అంగోలా గురించి తీసుకుంటే మనకి అంగోలా అనేది న్యూస్‌లో ఎందుకుంది అనంటే, అంగోలా లీవ్స్ ద ఒపెక్ ఇన్ అండ్ బ్లో టు ద ఆయిల్ ప్రొడ్యూసర్ గ్రూప్స్. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే అంగోలా అనేది ఈ ఒపెక్ గ్రూప్ నుంచి లెఫ్ట్ అవుతుంది. సో, మీకు ఒపెక్ అంటే అందరికీ ఐడియా ఉంది అనుకుంటున్నాను. ఒపెక్ అంటే ఫుల్ ఫార్మ్ అనేది కూడా మీకు ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మనం ఎప్పుడైనా కూడా కొన్ని వర్డ్స్ చూసినప్పుడు వాటి యొక్క ఫుల్ ఫార్మ్స్ కూడా చూసుకోవాలి. ఎందుకంటే ఫుల్ ఫార్మ్ చూసుకుంటేనే మనకొక క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ మనకి కోలిమా రివర్. సో, కోలిమా రివర్ తీసుకున్నప్పుడు మరి ఇది న్యూస్‌లో ఎందుకుంది? ఇది ఏ ప్లేస్‌లో ఉంది కూడా చూసుకోవాలి. చూడండి ఇప్పుడు మనకి ఇది లొకేషన్ వచ్చేసి ఎక్కడుందంటే నార్త్ ఈస్టర్న్ సైబేరియా. ఓకేనా? నార్త్ ఈస్టర్న్ సైబేరియా అండ్ ఈస్టర్న్ రష్యా. కొలిమా రివర్ తీసుకుంటే మరి ఇది ఎక్కడ ఆరిజినేట్ అవుతుంది అనంటే కొలిమా మౌంటైన్స్. ఓకేనా? మరి దీని యొక్క ఇంపార్టెన్స్ తీసుకున్నప్పుడు కోర్స్ డిస్ట్రిబ్యూషన్ వచ్చేసి అప్పర్ కోర్స్ వచ్చేసి మనకి ఇక్కడ చూడండి ఇట్స్ క్యారెక్టర్ బై ద నారో జార్జ్ అండ్ న్యూమరియస్ రాపిడ్స్ అండ్ ఇట్స్ ప్యాసేజ్ త్రూ ద మనకి ఏ రేంజెస్ గుండా వెళ్తున్నా అన్నది కూడా ఇంపార్టెంట్. ఓకేనా? ఇక్కడ చూడండి. ఇక్కడ ఇట్స్ పాసెస్ త్రూ ద వెర్కోయన్స్క్. ఓకేనా? ఇక్కడ ఏ రేంజెస్ అనేది కూడా మనం చూసుకోవాలి. అయితే మరి దీని గురించి ఇంకా మనం తీసుకున్నప్పుడు మెయిన్‌గా యూనిక్ ఫీచర్స్ ఏమున్నాయి అనేది కూడా ఇంపార్టెంట్‌గా చూసుకోవాలి. మెయిన్ యూనిక్ ఫీచర్ తీసుకుంటే ఫార్మా ఫ్రోస్ట్ అంటాం. సో, ఇక్కడ ప ఫార్మా ఫ్రోస్ట్ అంటే మీకు ఐడియా ఉంది కదా! లైక్ మంచు బాగా గడ్డ కట్టిపోయి ఉన్నది అంటాం కదా! లైక్ శాశ్వతంగా మంచుతో కప్పబడింది అని. సో, ఆ విధంగా ఎక్కువ మంచుతోటుంటుంది. అండ్ లార్జెస్ట్ రివర్ సిస్టమ్ అని కూడా చెప్తాము. తర్వాత సీజనల్ ఫ్రీజింగ్ అనేది కూడా ఉంటుంది. అంటే సీజనల్‌గా లైక్ చలికాలంలో ఫ్రీజ్ అయిపోవడము, అట్లాంటి సీజనల్‌గా లైక్ సెప్టెంబర్ నుంచి జూన్ వరకి సీజనల్ ఫ్రీజింగ్ ఉండడం జరుగుతుంది. తర్వాత వాటర్ సోర్సెస్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఓన్లీ సమ్మర్ రెయిన్‌ఫాల్ వల్ల మనము వాటర్ సోర్సెస్ తీసుకోవచ్చును. ఓకే. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఇప్పుడు మనకి వింటర్ సీజన్ వల్ల ఇది న్యూస్‌లో ఉండడం జరిగింది. తర్వాత ఇక్కడ చూడండి ఇది మనకి అమ్నా ఫోర్ట్ అండి. ఈ అమ్నా ఫోర్ట్ తీసుకుంటే ఇది న్యూస్‌లో ఉండడం జరిగింది. ఎందుకు న్యూస్‌లో ఉంది అనంటే చూడండి డిస్కవరీ ఆఫ్ వరల్డ్ ఓల్డెస్ట్ ఫోర్ట్. ఇదొచ్చేసి వరల్డ్‌లోనే ఓల్డెస్ట్ ఫోర్ట్. అండ్ ఇట్ షేప్స్ అవర్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ ఎర్లీ హ్యూమన్స్. ఇదేం చెప్తుంది అనంటే మన ఎర్లీ హ్యూమన్ యొక్క అండర్‌స్టాండింగ్ గురించి చెప్తుంది అని హియర్ వై అండ్ అంటే ఎందుకు ఏంటనేది మనం ఇది మనకి సైన్స్ న్యూస్‌లో ఉందానండి ఉంది. సో, ఇక్కడ చూద్దాం. ఇక్కడ మన అమ్నా ఫోర్ట్ అనేది ఇట్స్ ఏ నేమ్ ఆఫ్ ద ఆర్కియాలజికల్ సైట్ ఇన్ వెస్టర్న్ సైబేరియా. ఎక్కడండి? వెస్టర్న్ సైబేరియా అండ్ ఇట్స్ వరల్డ్ ఓల్డెస్ట్. ఓకేనా? వరల్డ్ ఓల్డెస్ట్ నోన్ ఫోర్టిఫైడ్ సెటిల్మెంట్
ఇది వరల్డ్ యొక్క ఓల్డెస్ట్ ఫోర్ట్ అని చెప్పడం జరుగుతుంది. మరి ఇది ఎప్పటి కాలంది అంటున్నారంటే అబౌట్ ద 8000 ఇయర్స్ ఎగో అని చెప్తున్నారు. అండ్ ఇట్ వాస్ బిల్ట్ బై ద హంగర్ అండ్ గ్యాదరర్. ఎవరు కట్టించారని అంటున్నారు? హంగర్ అండ్ గ్యాదరర్స్. మీ అందరికి ఐడియా ఉంది కదా. తర్వాత పిట్ హౌసెస్ సరౌండెడ్ బై ద ఈస్టర్న్ వాల్స్ అండ్ వుడెన్ పాలిష్డ్. సో దాని గురించి చెప్పడం జరుగుతుంది. ఇది మనకి రెండో పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంపార్టెంట్ అండి. హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం దీన్ని చూసుకోవచ్చు. తర్వాత ఇట్ సైట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద, మరి ఎక్కడ లొకేటెడ్ అయిందనేది కూడా మనం చూసుకోవాలి. అదొకటి కూడా ఇంపార్టెంట్. ఏరియా అనేది జస్ట్ మీరు ఇప్పుడు ఇక్కడ మనకి లొకేషన్ ఇచ్చాం గదా. ఇక్కడ లొకేషన్ ఇది మనకి జనరల్‌గా మనకి మెయిన్ లొకేషన్ ఎక్కడొస్తుందనేది చూసుకుంటే సైబేరియాలో వస్తుంది. ఇప్పుడు మనము జియోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నప్పుడు సైబేరియా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు కూడా చూసుకోవాలి. అండ్ ఇది ఆర్కియాలజికల్ సైట్ అండ్ వరల్డ్ యొక్క ఓల్డెస్ట్ అని కూడా చెప్తున్నాము. అది కూడా చూసుకోవాలి. సో ఇలా కొన్ని చిన్న చిన్న వాటిని మనం జాగ్రత్తగా చూసుకోవాల్సి అయితే ఉంటుంది. ప్రీ హిస్టారిక్ సైట్ కాబట్టి ఈవెన్ ఆంథ్రోపాలజీ స్టూడెంట్స్ అయితే ఆంథ్రోపాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇది మీరు చూసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ చంద్ర రివర్. మరి చంద్ర రివర్ ఎందుకుంది న్యూస్‌లో తీసుకుంటే ఇక్కడ టూరిస్ట్ ఇక్కడ ఏంటంటే మీకు టూరిజం గురించి తెలిసింది కదా. సో న్యూస్‌లో ఎందుకుందంటే టూరిజం వల్ల న్యూస్‌లో ఉండడం జరిగింది. ఇక్కడ టూరిస్ట్ బీట్స్ హిమాచల్ ట్రాఫిక్. ఇక్కడ టూరిస్ట్ చాలా మంది రావడం వల్ల హిమాచల్ ట్రాఫిక్ ఇక్కడ కొన్ని ఫేస్ చేయడం జరిగింది. సో ఇట్ డ్రైవ్స్ ద ఎస్యూవీ త్రూ ద రివర్ అండ్ ఫైండ్. సో ఇక్కడ ఏమంటున్నారంటే చంద్ర రివర్ అనేది ఇప్పుడు ఒక వన్ ఆఫ్ ద లైక్ టూరిస్ట్ ప్లేస్‌గా ఉండడం జరుగుతుంది. అయితే చంద్ర రివర్ ఈస్ ద వన్ ఆఫ్ ద టూ హెడ్ వాటర్స్ ఆఫ్ ద చెనాబ్ రివర్. సో మరి ఈ ఇక్కడ మనం చంద్ర రివర్ తీసుకుంటే ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద టూ హెడ్ వాటర్స్ ఆఫ్ ద చెనాబ్ రివర్ అండ్ విచ్ ఈస్ ద మేజర్ రివర్ ఫ్లో అనేది ఎక్కడ ఉందండి? ఇన్ ఇండియా అండ్ పాకిస్తాన్‌లో ఉండడం జరిగింది. అయితే చంద్ర రివర్ ఆరిజినేట్ ఎక్కడ ఉంది అని తీసుకుంటే ఆరిజినేట్ ఫ్రమ్ ద చంద్రతాల్ లేక్. ఎక్కడండి? చంద్రతాల్ లేక్. మరి చంద్రతాల్ లేక్ ఎక్కడ ఉంది? బారాలచ్చా పాస్ మీకు ఐడియా ఉందా? ఇన్ ద లాహోల్ అండ్ స్పిటి డిస్ట్రిక్ట్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్. ఎక్కడండి? హిమాచల్ ప్రదేశ్. ఇది చూసుకోవాలి మనం లొకేషన్ అనేది. మరి రివర్ ఎలా ఫ్లో అవుతుంది? ఇక్కడ మనకి ఇండియాకి ఎంత వరకు వర్తిస్తుంది అనేది కూడా మనం చూసుకోవాలి. ట్రిబ్యూటరీస్ తీసుకున్నప్పుడు ఏమున్నాయో కూడా చూసుకోవాలి. సురు, మియార్ అండ్ బాగా. అండ్ చంద్ర రివర్ ఆల్సో నోన్ యాజ్ ఏ చంద్రబాగా రివర్. ఓకేనా. ఏన్షియంట్ స్క్రిప్చర్‌లో ఇదొకటి చూసుకోండి. సింపుల్‌గా చంద్ర రివర్ ఎందుకుంది న్యూస్‌లో అనేది ఇక్కడ మనకు అర్థమైంది కాబట్టి. అండ్ ఫస్ట్ చంద్ర రివర్ న్యూస్‌లో ఎందుకున్న దానికంటే మెయిన్‌గా న్యూస్‌లో ఉంది కాబట్టి దానికి రిలేటెడ్ క్వెషన్ అడుగుతారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఇక్కడ మనకి రివర్స్ చాలా ఎక్కువగా న్యూస్‌లో ఉండడం అయితే జరిగిందండి. మరి అవేంటి అనేది కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి కాబట్టి ఇక్కడ కియాంగ్ టాంగ్ రివర్. సో కియాంగ్ టాంగ్ రివర్ తీసుకున్నప్పుడు ఇట్స్ ఏ ట్రీ షేప్డ్ ప్యాటర్న్ అండ్ అపియర్ ఆన్ ఫ్రోజన్ కియాంగ్టాంగ్ రివర్. సో ఇక్కడ చూడండి ఇది వచ్చేసి మనకి ఇట్ ఈస్ ద సౌత్ ఈస్ట్ చైనీస్ రివర్. అండ్ దీని యొక్క ఆరిజిన్ అనేది ఎక్కడ ఉంది అనేది కూడా చూసుకోండి. ఆరిజినేట్స్ ఆన్ ద బార్డర్స్ ఆఫ్ అన్హై అండ్ జిగ్జాంగ్ ప్రొవిజన్స్. అయితే ఇది ఎంత ఉంది ఏంటి అనేది కూడా జస్ట్ చూసుకోవాలి. అండ్ దీని ఫ్లోయింగ్ అనేది మనకి మెయిన్‌గా ఇంపార్టెంట్. ఫ్లోయింగ్ తీసుకుంటే ఈస్ట్ చైనా సీ. ఓకేనా. ఈస్ట్ చైనా సీ అండ్ ఈ నేమ్స్ అనేది కొంచెం మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు మనము జనరల్‌గా బే ఆఫ్ బెంగాల్ అలా ఇలా అంటాం గదా. సో ఇప్పుడు ఇక్కడ మనము క్యాంగ్టాంగ్ సీ రివర్ గురించి తీసుకున్నప్పుడు దాని యొక్క చుట్టుప్రక్కల ప్రాంతాలు కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలండి. ఓకేనా. ద రివర్ ఈజ్ ఆల్సో నోన్ యాస్ ద సదరన్ టెర్మినల్ ఆఫ్ ద ఏన్షియంట్ గ్రాండ్ కెనాల్ దట్ లింక్స్ ద 5 మేజర్ రివర్స్ ఇన్ చైనా ఫ్రమ్ నార్త్ టు సౌత్. సో ఇది ఎక్కడ ఉంది? మనకి ఈ పేరు చూడగానే మీకు అర్థమైపోతుంది గదా చైనా. ఓకేనా. అండ్ ఇది మనకి న్యూస్‌లో ఉండడం జరిగింది. తర్వాత ఇది చూడండి. క్యాంగ్టాంగ్ రివర్ టైడల్ బోర్ ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ టైడల్ బోర్ ఇన్ ద వరల్డ్. రిమెంబర్ దిస్ సింపుల్‌గా. నెక్స్ట్ ఇక్కడ చూడండి. మనకి ఇంకా నేషనల్ పార్క్స్ అనేది మీకు జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాకుండా మీకు ఇంకా దేని పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంపార్టెంట్ అండి? జాగ్రఫీ పాయింట్ ఎట్ ద సేమ్ టైమ్ ఎన్వైర్న్మెంట్ రెండింటికి మీకు ఇది యూజ్ అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు మనము నేషనల్ పార్క్స్ తీసుకున్నప్పుడు ఎప్పుడైనా కూడా నేషనల్ పార్క్స్ గురించి చదివేటప్పుడు వాటిని మనము అంటే ఓన్లీ అదొక్కటే కాకుండా దానికి రిలేటెడ్‌గా ఉన్న వాటిని కూడా చూసుకోవాలి. ఎట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు రీసెంట్‌గా ఉన్న నేషనల్ పార్క్స్ అన్నీ కూడా ఏమున్నాయి అనేది మనం జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా.
ఇక్కడ చూడండి. సో, ఇదొచ్చేసి మరసలు ఈ నేషనల్ పార్క్ అనేది మనకి ఎందుకు న్యూస్‌లో ఉన్నది అనంటే, ఇక్కడ ఒక చిన్న ల్యాండ్‌స్కేప్స్ అయితే జరగడం జరిగింది. సో, ల్యాండ్‌స్కేప్స్ వల్ల ఇది న్యూస్‌లో ఉందండి. ఇక్కడ మనకి ఇక్కడ హవాంగ్ నేషనల్ పార్క్. హవాంగ్ నేషనల్ పార్క్ అనేది లార్జెస్ట్ రి నేషనల్ రిజర్వ్స్ ఇన్ ఎక్కడుందండి? జింబాబ్వే. లొకేషన్ అనేది కూడా మనం చూసుకోవాలి. ఎక్కడండి? లొకేషన్ జింబాబ్వే. అండ్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద నార్త్ వెస్ట్ ఆఫ్ ద కంట్రీ. జింబాబ్వేకి ఎక్కడుందండి? నార్త్ వెస్ట్. ఓకేనా? నార్త్ వెస్ట్. సో, మీకు నార్త్ అంటే ఇక్కడ వస్తుంది తెలుసు కదా! సో, నార్త్ వెస్ట్ అనేది మనం చూసుకోవాలి. తర్వాత ఇట్స్ నార్త్ వెస్ట్ ఆఫ్ ద కంట్రీ అండ్ నియర్ ద బార్డర్ విత్ ద బోత్సవానా. సో, ఇది ఇంపార్టెంట్ మళ్ళీ. ఇక్కడ మనకి ఒక నేషనల్ పార్క్ తీసుకున్నప్పుడు దాని యొక్క బార్డర్స్ ఏమున్నాయనేది కూడా చూసుకోవాలండి. సో, దాని యొక్క బార్డర్స్ ఏమున్నాయంట? బోత్స్వానా అండ్ ఇట్స్ ఫేమస్ ఫర్ వాట్? ఇట్స్ ఫేమస్ ఫర్ వైల్డ్ లైఫ్. ఓకేనా? ఎస్పెషల్లీ లార్జ్ పాపులేషన్ ఆఫ్ ఎలిఫెంట్. సో, ఇక్కడ ఏం లేదండి. ఇక్కడ సింపుల్‌గా చెప్పుకుంటే ఇక్కడ నేషనల్ పార్క్ దగ్గర మెయిన్‌గా ల్యాండ్‌స్కేప్స్ అయితే రావడం జరిగింది. అయితే ఇక్కడ ఎలిఫెంట్స్ నంబర్ ఆఫ్ ఎలిఫెంట్స్ వాటి యొక్క వాటర్ కోసం అయితే అక్కడ వెళ్తూ ఉంటాయి. సో, ల్యాండ్‌స్కేప్ వల్ల ఏమైందంటే ఎలిఫెంట్స్ కూడా కొంచెము భయపడడం అనేది జరిగింది. సో, దట్స్ ద రీజన్ మెయిన్‌గా ఇది మనకి న్యూస్‌లో ఉండడం జరిగిందండి. సో, ఇక్కడ తీసుకుంటే ఇప్పుడు మనము నేషనల్ పార్క్ ఏంటి చూసుకున్నాము, ఎక్కడుందో చూసుకున్నాము. దానికి బార్డర్ ఉన్నదని కూడా చూసుకున్నాం. తర్వాత దిస్ పార్క్ ఆల్సో హోస్ట్ అదర్ ఐకానిక్ ఆఫ్రికన్ అనిమల్స్. ఇంకా ఎలిఫెంట్సే కాకుండా ఇక్కడ ఏమున్నాయండి? లయన్, లియోపార్డ్, ఓకేనా? రెనోస్ అండ్ బఫెలోస్, చీతాస్ ఇలా కొన్ని మనకి వైల్డ్ డాగ్స్, సో ఇలా డిఫరెంట్ యానిమల్స్ కూడా ఉండడం జరిగింది. అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్ టు సీ ద ఎండేంజరస్ వైల్డ్ డాగ్స్. ఇక్కడ ఏమంటున్నారు? ఇది ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో జాగ్రత్తగా చూసుకోవాలి. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ టు సీ ద ఎండేంజరస్ వైల్డ్ డాగ్స్. అండ్ ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఏ పెయింటెడ్ డాగ్స్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ చూసుకోండి. ఎందుకంటే ఇక్కడ స్పెసిఫిక్ గా ఉంది మనకి. ఓకేనా? నెక్స్ట్ అబు మూసా అండ్ గ్రేటర్ టూమ్ అండ్ లెసర్ టూమ్. సో, ఇక్కడ మరి ఇది న్యూస్‌లో ఎందుకుంది అనంటే ఇక్కడ ఇరాన్ తీసుకుంటే ఇరాన్ సమ్మోన్స్ ద రష్యన్ ఎంజాయ్స్ అండ్ రిజిస్టర్స్ డిస్ప్లేజర్ ఓవర్ ద స్టేట్మెంట్ ఆన్ డిస్ప్యూటెడ్ ద గల్ఫ్ ఐలాండ్. ఇలా ఇప్పుడు మనకి ఐలాండ్ గురించి వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా దానికి చుట్టుప్రక్కల ఉన్నాయి ఖచ్చితంగా మనం చూసుకోవాలండి. ఇప్పుడు మనం చూడండి ఇక్కడ మనం ఈ ఐలాండ్ తీసుకున్నప్పుడు దీస్ ఐలాండ్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ ద ఎక్కడ ఉన్నాయండి? ఈస్టర్న్ పెర్షియన్ గల్ఫ్ లో ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి? ఈస్టర్న్ పెర్షియన్ గల్ఫ్. ఇట్ క్లోజ్ టు ద స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్. ఓకేనా? ఇక్కడ స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ దీనికి ఇక్కడ క్లోజ్ గా ఉండడం జరిగింది. ఓకేనా? సో ఇవి ఇంపార్టెంట్ అన్నమాట. ఇక్కడ మనకి న్యూస్ లో ఏమిచ్చారు? అబు కదా. సో అబు మూసా. సో ఇవి చూసుకోవాలన్నట్టు. ఇవి మనకి ఇప్పుడు దీనికి రిలేటెడ్ గా దగ్గరలో ఏమేమి ఉన్నాయి? ల్యాండ్ బౌండరీసే కానీ, వాటర్ బౌండరీసే కానీ, ఓకేనా? ఇలా ఏమున్నాయో కూడా చూసుకోవాలి. మరి ల్యాండ్ బౌండరీ తీసుకుంటే ఇక్కడ యూఏఈ ఉంది, ఇక్కడ వచ్చేసి ఇరాన్ ఉంది కదా. సో అండ్ దే హ్యావ్ డిస్ప్యూటెడ్ బిట్వీన్ ద ఇరాన్ అండ్ యూఏఈ. ఓకేనా? అండ్ ఇట్ కంట్రోల్డ్ ద ఇరాన్ హ్యాస్ కంట్రోల్డ్ ద ఐలాండ్. ఇక్కడ దీన్ని మరి ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? ఇరాన్ అనేది కంట్రోల్ చేస్తుంది 1971 నుంచి. అండ్ అవుట్ ఆఫ్ యూఏఈ తీసుకుంటే క్లైమ్స్ దెమ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్స్ టెరిటరీస్. సో యూఏఈ ఏమంటుంది? మా పార్ట్ ఆఫ్ టెరిటరీ. ఇంకా అది ఎప్పుడూ ఉన్నది మీకు తెలిసిందే. డిస్ప్యూట్స్ అనేవి చూసుకోవాలి. సో నెక్స్ట్ సన్ ఆర్ సోన్ రివర్. సో సన్ ఆర్ సోన్ రివర్ మరి న్యూస్ లో ఎందుకు ఉంది అనంటే ఇక్కడ ఏం లేదండి, సింపుల్ గా ఇల్లీగల్ మైనింగ్ అనేది జరిగింది. సో ఇక్కడ 20 మందిని అరెస్ట్ చేశారు. సో అందుకే ఇది మనకి న్యూస్ లో ఉందండి. ఓకేనా? బీహార్ పోలీస్ వాళ్ళు దీన్ని ఆపరేట్ చేయడం జరిగింది. సో మెయిన్ గా న్యూస్ లో ఉండడానికి రీజన్ ఇదే. అయితే ఇక్కడ సోన్ రివర్ గురించి మనం తీసుకుంటే ఇట్ ఈస్ ఏ పెరెన్నియల్ రివర్. మరి ఇది ఎక్కడ ఉందండి? సెంట్రల్ ఇండియాలో ఉంది. అండ్ దీని యొక్క ఆరిజిన్ ఎక్కడ ఉంది అని అంటే ఇక్కడ చూడండి, అమర్కంతక్ హిల్. ఓకేనా? సో ప్లేస్ అనేది మనకి ఇంపార్టెంట్. ఛత్తీస్గఢ్ లో ఉండడం జరిగింది. అండ్ ఇట్ మెర్జ్ విత్ ద గంగా రివర్ నియర్ పాట్నా ఇన్ బీహార్. గంగా రివర్ లో ఎక్కడ కలుస్తుందని చూసుకోవాలి. అండ్ సెకండ్ లార్జెస్ట్ సదరన్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ ద గంగా. యమున తర్వాత ఇది సెకండ్ అని తీసుకుంటాము. తర్వాత మరి దీని ఫ్లో ఎలా ఉంది? నార్త్ టు నార్త్ వెస్ట్ కి ఫ్లో అవుతుంది. ఓకేనా? ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ it cuts through the Kaimur ranges and joins the Ganga above Patna. And the Sun Valley is a geographically almost continue of that Narmada river.
అండ్ ఇట్స్ లార్జ్లీ ఫోస్టెడ్ అండ్ స్పార్స్లీ పాపులేటెడ్. అంటే ఇక్కడ ఫారెస్ట్ ఎలా ఉంది, ఫారెస్టెడ్ అండ్ పాపులేషన్ కూడా ఎలా ఉంది చూసుకున్నాం. తర్వాత ద వ్యాలీ ఈస్ బార్డర్డ్ బై కైమూర్ రేంజ్, ఇది ఏ బార్డర్ ని టచ్ అవుతుంది చూసుకోవాలి. అండ్ చోటా నాగపూర్ ప్లాట్యూ. అండ్ ద రివర్ ఫ్లోస్ ద సీజనల్, ఈ రివర్ ఏ విధంగా ఫ్లో అవుతుంది, సీజనల్ రివర్ అండి. అండ్ అన్ఇంపార్టెంట్ ఫర్ ద నావిగేషన్. ఓకే, ఇంకా దీని దగ్గర డ్యామ్స్ ఏమున్నాయి చూసుకోవాలి, డ్యామ్స్ కానీ కన్స్ట్రక్షన్స్ కానీ చూసుకోవాలండి. ఓకే ఓకే అండి, రిమైనింగ్ మనము రేపటి క్లాస్లో చూద్దాము. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మనం టాపిక్ వైజ్ ఆ న్యూస్లో ఉన్నాయి చూసేసుకుందాం.